తెలంగాణ సాధించాలని ఒక లక్ష్యమే వాళ్ళ ముంగల పెట్టుకున్నారు తప్ప అధికారం కావాలని కానీ వాళ్ళ లక్ష్యం కాదు. తెలంగాణ వివక్షతకు గురైంది, తెలంగాణ సాధించాలని ఒక ఏకైక లక్ష్యం వారిది కాబట్టి వారిని జాతిపిత అంటారు. 2 లక్షల ఇలా తొలిశంకర్ స్థానం అయితే ఇక దేశానికి స్వాతంత్రం తెచ్చినప్పుడు గాంధీని ఏ విధంగా అయితే జాతిపిత అంటున్నామో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వీళ్ళు నిజం నిస్వార్థపరంగా ఏం ఆశించలేదు, రాజకీయ ఆకాంక్ష ఆశించలేదు, కుటుంబాన్ని ఆర్థికంగా బలపరుచుకోవాలని ఆశించలేదు, నిస్వార్థంగా తెలంగాణ ప్రజలు బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే తెలంగాణ పోరాటం చేసేది. కాబట్టి ఆ రోజు మరి ఆయల్ల ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఈపీఏ చైర్పర్సన్ ఉంది, సుష్మా స్వరాజ్ గారు వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతున్నాను. సుష్మా స్వరాజ్ కూడా వాళ్ళు ఒకే మాట మీద ఆ రోజు బిల్లు తెలంగాణ కావాల్సిందని కడకండుగా ఆమె ప్రతిపక్ష నేత ఉండి కూడా పూర్తిగా సోనియా గాంధీని కూడా ఒప్పియగలిగిందంటే ఒక గొప్ప చరిత్ర వారికి కూడా ఉండాలి. ఈ తెలంగాణలో సుష్మా స్వరాజ్ పాత్ర కూడా ఉంది కాబట్టి వారు కూడా ఒకసారి నేను నివాళులు అర్పిస్తాను ఇక్కడి నుంచి. ముఖ్యంగా ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే వివక్షతకు గురైనమో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఉద్యమకారులకైతే ఇలా ఊసే లేదు. వాళ్ళ పరిస్థితి 10 ఏళ్ళు అలా గౌరవం లేదు. ఎవరైతే తెలంగాణ గురించి పోరాటం చేసిన నిజమైన ఉద్యమకారులు ఉన్నారో వారికి ఎక్కడ గౌరవం లభించలేదు. కాబట్టి ప్రజలంతా గమనించారు. 10 ఏళ్ళు రాజకీయ స్వార్థంతో ఒక కుటుంబం నియంత్రిత ధోరణి, కుటుంబ పాలన, ఇష్టానుసారంగా పరిపాలన, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలు ఇవన్నీ చేసిన ఘనత గొప్ప వాళ్ళమని చెప్పుకుంటే ఈ సమాజం క్షమించదు. ఏదో ఒక రోజు అమరవీరుల సాక్షిగా, అమరవీరుల స్తూపం సాక్షిగా ఎన్నడో ఒక రోజు ఈ యొక్క మేము ఉద్యమకారులమని చెప్పుకున్నట్లను ఉరిదీయక తప్పదు. ఎలా వాళ్ళు జాతిపిత అంటే ఈ సమాజం ఒప్పుకోదు. కాబట్టి నిజమైన సిద్ధాంతకర్త, నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ సారు, ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ వాళ్ళు అంటే ఎవరైనా సమాజం ఇలా తలదించుకుంటే సమాజం నివాళులు అర్పిస్తే తప్ప ఇటువంటి కాదు. ఇలా రాజకీయ స్వార్థంతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే తెలంగాణ ప్రజలు ఊకోరు. కాబట్టి మేమందరం ఇలా పార్టీలకు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి నిజమైన మనస్ఫూర్తిగా జయశంకర్ సార్కు నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి పెద్దలు శ్రీవర్ధన్ అన్నట్టు, బాబన్ అన్నట్టు వారి ఆశయాలు నిజంగా చెప్తున్నా వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి. ఏ పార్టీ అయినా, ఈ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రజలు అప్పుడప్పుడు మార్పు కోరుతూ ఉంటారు. ఎవరు ఎప్పుడు వస్తారు, ఎవరు ఎప్పుడు పోతారు కూడా తెలియదు. ఇది వాస్తవం. అంటే నిజంగా కొందరు సమాజం గురించి పోరాటం చేసిన ఒక మౌలిక మార్పు రావాలని పోరాటం చేసిన యొక్క సిద్ధాంతకర్తల యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈ పాలకుల మీద, ఈ పార్టీల మీద ఉంది. కాబట్టి మేము ఆ దిశ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగానే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఆ దిశగానే ప్రయాణం చేస్తూ ఉన్నాం. కాబట్టి నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మనం అందరం కలిసి వచ్చి వారికి నిజమైన నివాళులు అర్పించినందుకు అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు.